నల్గొండ డిఈఓ కార్యాలయం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ టీచర్లు ఎవరైనా చిట్టి ఫైనాన్స్ వ్యాపారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అంటుంది నల్గొండ విద్యాశాఖ. ఈ మేరకు జిల్లా డిఈఓ ఆదేశాలను జారీ చేశారు. వివరాలు మా ప్రతినిధి సమీ మనకు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సమీ, చెప్పండి, డిఈఓ ఆదేశాల్లో ఏ అంశాలు ఉన్నాయి, వాటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. మమత పిల్లలకు విద్యా బుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులు అందరికీ ఆదర్శంగా ఉండాలనే దిశగా డిఓ కార్యాలయం డిఓ శాఖ ఈ దిశగా కార్యక్రమాలను మొదలుపెట్టింది. అయితే చిట్టి వ్యాపారులు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ వ్యాపారాలు మానుకునే పిల్లలకు సమాజానికి ఆదర్శంగా ఉండాలనే రీతిలో ఒక ఉత్తర్వులు డిఓ విశ్వనాథరావు 2 రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అయితే నల్గొండ జిల్లాలో పెద్ద ఎత్తున చిట్టి వడ్డీ వ్యాపారాలు ఉపాధ్యాయులు చేస్తున్నారనే ఆరోపణలతో పాటు కొన్ని కంప్లైంట్లు కూడా డిఓ కార్యాలయానికి కలెక్టర్ కూడా రావడం జరిగింది. ఈ నేపథ్యంలో జిల్లాలో ఎవరు కూడా ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా చిట్టి వ్యాపారం కానీ వడ్డీ వ్యాపారం కానీ చేయడానికి వీల్లేదు. ఒకవేళ అట్లాంటి వ్యాపారాలు చేసినట్టయితే కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని, శాఖపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని చెప్పి కూడా హెచ్చరిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అలాగే ఎంఈలు స్థానిక ఎంఈఓలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అలాంటి ఉపాధ్యాయులు అంటే చిట్టి వ్యాపారం వడ్డీ వ్యాపారం చేసే ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వారిని గుర్తించి తమకు వారి రిపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి కూడా ఎంఈఓలను ఆదేశించడం జరిగింది. మొత్తానికి అయితే నల్గొండ జిల్లాలో ఒక ఉపాధ్యాయుల సత్ప్రవర్తన మీద అంటే సమాజానికి విద్యార్థులకు ఆదర్శంగా ఉండాల్సిన ఉపాధ్యాయులు ఇలాంటి వ్యాపారాలు చేయకూడదని దిశగా సంస్కరణలు ప్రారంభించిందని చెప్పొచ్చు మమత. రైట్, థ్యాంక్ యూ సమీ.